దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. ఈ శ్రమ వచ్చినప్పుడు చాలామంది కుంగిపోతూ ఉంటారండి. శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు చాలా వేదన పడుతూ ఉంటారండి. కానీ భక్తుడైన దావీదు తన వారే, తన బంధువులే, తనకు పిల్లనిచ్చిన మామగారే, తన కడుపును పుట్టిన బిడ్డలే తనను హతమార్చాలని లేదా తనను నిర్మూలన చేయాలని కొన్నిసార్లు తరుముతూ ఉన్నప్పుడు దావీదన్న మాట ఒక మాట ఉందండి. అది బైబిల్లో చాలా మంచి మాట అండి. చూద్దాం. 32వ అధ్యాయము 7వ వచనములో, నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు అంటున్నాడండి. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు అని ఎవరంటున్నారు? దావీదు కీర్తనకారుడు అంటున్నాడండి. నిజమే, శ్రమ వచ్చినప్పుడు మనం కుంగిపోతే శాతగాని వరం అవుతాం. మన దాగుచోటు ఎవరండి? ఆయనే కదా. శ్రమ వచ్చినప్పుడైనా, తెగులు వచ్చినప్పుడైనా, ప్రళయం వచ్చినప్పుడైనా, లేకపోతే ఇంకేదన్నా ప్రమాదం సంభవించినా ఎవరండి? బైబిల్లో ఒక మాట రాయి ఉంటుంది, కోడి తన రెక్కల కింద భద్రపరిచినట్లుగా నేను మిమ్మల్ని భద్రపరిచేదను అంటాడు. మనం చూస్తాం, కోడి తన పిల్లల్ని ఎలా భద్రపరుస్తుందో మనకు తెలుసు కదండి. పైన ఏదైనా ఆకాశంలోకి ఏదైనా గద్ద కానీ, కాకి కానీ ఆ పిల్లలను అపహరించాలని అది అక్కడ చుట్టుపక్కల ఎగురుతూ తిరుగుతూ ఉన్నప్పుడు ఆ తల్లి కోడి వెంటనే కొక్కరకో అనగానే ఆ కోడి పిల్లలు ఎక్కడున్నా చక్కగా వచ్చేస్తాయి తల్లి దగ్గరికి. తల్లి దగ్గరికి రాగానే వెంటనే రెక్కలు పైకెత్తి ఆ రెక్కల కిందకి వాటిని చేర్చుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. మన కళ్ళ ముందు మన జరుగుతున్నవే. ప్రభు కూడా అదే చెప్తా ఉన్నాడు, దావీదు కూడా అదే కోరుతా ఉన్నాడు. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించేదవు. శ్రమలో నుండి నీవు నన్ను రక్షించేదవు. నా దాగుచోటు నీవే అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మనకు శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఎవరో ఒకరి చోటికి మన సహాయం కోరి, ఆశ్రయం కోరి వెళ్తూ ఉంటాం. వారు ఆశ్రయమే మనకి ఇవ్వకపోగా, సహాయపడకపోగా, ధైర్యపరచకపోగా అవమానకరంగా, హేళనకరంగా మాట్లాడే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి శ్రమ దినమున నువ్వు కుంగిపోతే చేతగాని వాడు అవుతావు. నీ తండ్రి ఉన్నాడు నీ పక్షమున. ఎవరు నిన్ను విడిచినా, ఎవరు నిన్ను మరచినా, ఎవరు నీకు దూరంగా ఉన్నా నా ప్రభువు అయితే నీకు దూరంగా ఉండడు కదా. వారైనా నిన్ను మరచునేమో, నేను మరోనని వాగ్దానం చేసిన దేవుడు, నా అరచేతులు నిన్ను చెక్కుకున్నానని చెప్పిన దేవుడు మాట ఇచ్చి మాట తప్పడు కదా. ఆలోచించండి. బైబిల్ గ్రంథంలో మనం యెషయా గ్రంథంలో కూడా మనం చూస్తామండి. యెషయా ప్రవక్త ద్వారా చెప్తాడు, 26వ అధ్యాయము 21వ వచనము, నీవు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకున్నము, ఉగ్రత తీరిపో వరకు కొంచెం సేపు దాగి ఉండుమో. ఉగ్రత తీరిపోయేంత వరకు నీవు అక్కడ దాగి ఉండుమో అన్నాడు. నా అంతఃపురం ఏమిటి చెప్పండి? దేవుని మందిరం అండి. దేవుడే మన అంతఃపురం. ఆయనే మనకు కోట, ఆయనే మనకు సమస్తము కదా. ఉగ్రత తీరిపోయేంత వరకు అక్కడ దాగి ఉండమో. ఎక్కడ దాగి ఉండమో? మహోన్నతుని చాటుకు మనం రావాలి. మహోన్నతుని చాటును మనం నివసించువారు ధన్యులని బైబిల్ చెప్తా ఉంది కదండి. కాబట్టి అటు ఇటు పరిగెత్తక, కలవరపడి కుంగిపోక, లేకపోతే నిస్సహాయ స్థితులకు వెళ్ళిపోయి ఇక ఎందుకు నా బ్రతుకు, నాకు ఎవరు సహాయం చేయరని చెప్పి పూర్తిగా దిగజారిపోయి అపవాదికి యొక్క చేతిలో పడిపోక దేవుని వైపు చూసి కొనసాగు. నీ శ్రమలు కొండలా వచ్చిన తెప్పలా తేలిపోతాయి. గాలి తుఫాను నిన్ను చుట్టముట్టినా యేసు ప్రభువారు గద్దించి ఈ లోకమనే సముద్రములో నీ జీవితం అనే నావ మునిగిపోకుండా గాలి తుఫాను ఎన్ని వచ్చినా వాటిని గద్దించి ఆ దరికి చేర్చువాడు నా ప్రభు. ఆయన వైపు చూడు, ఆయన కొరకు పరిగెత్తు, ఆయన యొద్దకు రా. అందుకని మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది, నీ ఉపవాసం ఉన్నప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యముందున నీ దేవునికి మొరపెట్టుమో, దేవుడు ఖచ్చితంగా నీకు ప్రత్యుత్తరం ఇస్తాడు. ఆ శ్రమలో నిన్ను విడిపిస్తాడు, ఆ శ్రమ నుండి నిన్ను తప్పిస్తాడు, ఆ శ్రమలో నిన్ను గెలిపిస్తాడు, ఆ శ్రమలో నిన్ను ఉన్నతమైన స్థితి ద్వారా, ఆ శ్రమ ద్వారా ఉన్నతమైన స్థితిలోకి నేను తీసుకెళ్తాడు. కీడు అంపటి మేలు ఉంది, దాగి ఉందని సత్యాన్ని మర్చిపోకు ప్రియ సహోదరి సహోదరా. ఏ శ్రమ వైపు చూడకు, కుంగిపోతావు. దేవుని వైపు చూడు, సాగిపోతావు. ఆ శ్రమలన్నిటిని తొలగించి ఎర్ర సముద్రం 2 పాయలు చేసి 6 నెలల మీద ఇశ్రాయేలు ప్రజలు నడిపించినట్లుగా నిన్ను కూడా అలాగ నడిపిస్తాడు. నీ మార్గమును సరళం చేస్తాడు.
నీకు కావలసిన సహాయం చేస్తాడు. ఈ మాటలు దేవుడు మనందరి వెనుకలు దీవించును గాక. ఆమేన్. ఆమేన్.